క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. కార్యక్రమాన్ని చూస్తున్న ఒక్కొక్కరిపై ఆయన దీవెనల వర్షం కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపడబాకండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మీరు నమ్మండి, దేవుని కార్యం మీరు చూడబోతున్నారు. విశ్వసించండి, యేసయ్య అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి. దేవుని వాక్యంలో యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగి మరీ వారిని బాగు చేశారు. వాళ్ళు ఎప్పుడైతే నమ్ముచున్నామయ్యా అని అన్నారో యేసయ్య వారిని బాగు చేశారు. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మితే చాలు. యేసయ్య ఈరోజు మనందరి బ్రతుకుల్లో ఘనకార్యాలు చేయబోతాడు. విశ్వసించండి, ఈరోజు మీ జీవితంలో ఒక మరపురాని రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు 41వ కీర్తన 2వ వాక్యం నేను చదువుతున్నానండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. యేసయ్య మనల్ని పైకెత్తువాడు, పైకెత్తువాడు. ఈరోజు శుభవచనం, ఆయన మనల్ని పైకెత్తువాడు. ఎక్కడి నుంచి పైకెత్తాడంట? దావీదు రాస్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. ఎంత భయంకరమైన అనుభవం చూడండి. చాలామంది ఇంకా నాశనకరమైన గుంటల్లో ఉన్నారండి. యవనస్తులు చాలామంది గుంటలో ఉన్నారు. పాపంలో జీవించేవారు నాశనకరమైన గుంటలో ఉన్నట్టే. నేను వాక్యం చెప్తుంది, యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని లేవనెత్తెను. గుంట, నాశనకరమైన గుంట. పాపంలో జీవించే వ్యక్తి నేను పైకి బాగానే ఉన్నాను అనుకుంటాడు, కానీ ఒక నాశనకరమైన గుంటలో ఉన్నట్టే. జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు కదండి. ఊబి ఎట్లుంటుందో తెలుసా? ఊబిలో పడితే ఊబి పైకి కనబడటానికి అమ్మో ఇక్కడ ఏమి లేని ప్రమాదం లేనట్టుగా ఉంటుంది, కానీ పడిన తర్వాత తెలిసిద్ది చిన్న చిన్నగా ఊబి లాక్కపోతుంటుంది. పాపము కూడా అంతేనండి. చాలామంది యవనస్తులు ఆ పాపపు ఊబిలో పడి, చాలా కుటుంబాలు ఆ పాపపు ఊబిలో పడి, చాలామంది మనుషులు, విశ్వాసులు కూడా, దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఆ ఊబిలో పడి కూరుకుపోయి పైకి లేవలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో రాత్రి 4వ జామున యేసు ప్రభువారు శిష్యుల దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు సముద్రం మీద. యేసు ప్రభు శిష్యులు 12 మంది ధోనిలో ఉన్నారు, కానీ ఎవరు ధైర్యం చేయలే. యేసు ప్రభువారు నడుస్తా సముద్రం మీద, ఆయన సముద్రం మీద నడిచాడు. యేసయ్య సముద్రం చేసింది ఆయనే కదా. ఈ విశాల విశ్వాన్ని సృష్టించింది ఆయనే కదా. సముద్రం మీద అధికారం కలిగిన వాడు ఆయనే కదా. సముద్రం మీద నడుస్తూ వస్తుంటే పేతురు చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యా, నీవే అయితే మేము కూడా నడుస్తాను. రా పేతురు, ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేది, రా, నడుస్తానన్నావు కదా, నీ ధైర్యం నాకు నచ్చింది, రా నడువు. పేతురు యేసు ప్రభు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడండి. యేసు వైపు చూసి బాగానే నడిచాడు, కానీ ఎప్పుడైతే గాలి వైపు చూచాడో పేతురు మునిగిపోసాగాడు. ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు. మునిగిపోయే సందర్భంలో ఉండి ప్రభువా నన్ను రక్షించని చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. పేతురికి తన చెయ్యినిచ్చి పైకి లేవనెత్తాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఈరోజు ఆయన మన ప్రార్థన ఆలకించి మన పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు నాశనకరమైన గుంటల గుండా నడుస్తున్నావేమో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నావేమో, నాకు తెలీదు. పాపము పాడు చేస్తుంది. యవనస్తుడా, దేవుని బిడ్డ ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్న నీ జీవితం ఈరోజు పైకి లేవనెత్తబడాలి. యోసేపు నన్నలు గుంటలో వేశారండి. యోసేపు నాన్నలు గుంటలో వేశారు, గుంట తీసి గుంటలో వేశారండి.
ఇక వీడు పైకి లేవలేలే, వీడు బ్రతుకు ఇక్కడికి అయిపోయింది అనుకొని ఉండొచ్చు వాళ్ళు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? గుంటలో నుండి పైకి లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుంటలో నుండి పైకి లేవనెత్తేవాడు, ఆయన పేరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ గుంట అనుభవం ఎలా ఉంటుందో, ఆ చిగటగల దొంగ ఊబి ఎలా ఉంటుందో యేసు ప్రభుకి తెలుసు. ఈ ఉదయకాలం నువ్వు ఉన్న గుంట, ఆ నాశనకరమైన గుంట, ఆ జిగటగల దొంగ ఊబి, ఆ అనుభవాలు యేసయ్యకి తెలుసు. ఎందుకంటే ఆయన కల్వరి సిలువలో ఈ అనుభవాల గుండా నడిచాడు. నాశనకరమైన గుంటలో నుంచి నిన్ను నన్ను పైకి తీసుకురావటం కొరకే, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తుట కొరకే గొప్ప దేవుడు, మహామహుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహామహిమతో నిండిన పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువకి ఎక్కాడండి. కల్వరి సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి, ఇదిగో ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఉదయకాలం ఆ నాశనకరమైన గుంటలో నుండి, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేస్తావా? నీకు ఇష్టమేనా? నువ్వు ఇష్టపడాలి. లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పైకి రావటానికి నీకు ఇష్టం ఉండాలి. పేతురు అడిగినట్టుగా, ప్రభువా నన్ను రక్షించని ఒక చిన్న మాట చెప్తే చాలు, చెయ్యిచ్చి పైకి లేపుతాడు ఆయన. చెయ్యిచ్చి పైకి లేపుతాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు ఆయన. పాడుతాం కదా మనం, చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో కదా. పైకి లేవనెత్తాడు ఆయన. వస్తావు యేసే దగ్గరికి, సిలువ దగ్గరికి రా. యేసు సిలువను ఆశ్రయించు. యేసు సిలువ దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఈరోజు ఆయన నిన్ను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. రా యేసే దగ్గరికి. ఈ జీవితంలో ఘనకార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నన్ను పైకి లేవనెత్తయ్యా. నువ్వు అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. మనం అడగాల్సింది అదే, నన్ను పైకి లేవనెత్తయ్యా, నన్ను పైకి లేవనెత్తయ్యా. ప్రభువా నన్ను పైకి లేవనెత్తు. ప్రభు పైకి లేవనెత్తవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి శుభవచనం ద్వారా మీరు మమ్మల్ని తాకినందుకై స్తోత్రాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. యేసయ్య మీరు పైకి లేవనెత్తే దేవుడు. ఎవరైతే ఎందరైతే నాశనకరమైన గుంటలో ఉన్నారో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నారో, అటువంటి వారందరినీ యేసు నామములో పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. మీ కల్వరి సిలువలో కార్చిన రక్తముతో వారి పాపములను కడిగి పాపం నుండి పరిశుద్ధతలోకి లేవనెత్తమని అడుగుతున్నా. సహాయం దయచేయండి. ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, జిగటగల దొంగ ఊబిలో బ్రతుకుతూ, అయ్యా ఎవరైతే నాశనపు అంచుల్లో ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి అయ్యా. వ్యాపారాలు చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాలు దీవించండి అయ్యా. తండ్రి, ఒక్కొక్కరి మీద మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి అయ్యా. గర్భం లేదని ఎందరైతే చింతిస్తూ ఉన్నారో ఆ తల్లుల గర్భాలు తెరవండి స్వామి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. యవనస్తులు ప్రభా, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆ బిడ్డలు పైకి లేవనెత్తండి ప్రభా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. రైతులు పాడి పంటలను దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి అయ్యా. వారి ప్రయాణంలో, విమానాల్లో వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమం దయచేయండి ప్రభా. ఈరోజు నేను ఎవరైతే శుభకార్యాలు తలపెట్టుకుంటున్నారో
వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. వారి చేయు శుభకార్యాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తును దయచేయండి. డిఎస్సి తండ్రి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అత్యధికమైన విజయం దయచేయండి అయ్యా. మీరే సహాయం చేసి ఒక్కొక్కరిని పైకి లేవనెత్తి ఆశీర్వదించి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, నీ బిడ్డలను పైకి లేవనెత్తి ఆశీర్వదించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి ఎవరైతే పైకి లేవనెత్తబడటానికి ఇష్టపడ్డారో అట్టి బిడ్డలందరికీ, చూస్తున్న దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.